ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కార్ పార్కింగ్ చేస్తే గాలి తీసేశారు. మ్యాటర్ ఏంటంటే సంతోష్ స్టార్ట్ అయిపోతున్నాడు. తన ఇల్లు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. సో ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు కదా అనేసి రెడీ అయ్యి వచ్చాం కిందకి. ఫుల్ ట్రావెలింగ్ మోడ్ లో ఉన్నాడు. నిన్న విజయనగరంలో పెళ్లి, ఈ రోజు వైజాగ్, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాడు. సో ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కూడా వర్క్ టెన్షన్ లేకుండా బ్యాగ్ లో 2 ల్యాప్టాప్స్ అయితే క్యారీ చేయడానికి వీలుగా ఈ బ్యాగ్ అయితే పెట్టుకొని తిరుగుతున్నాడు. నాకు నచ్చింది, లింక్ ఇస్తాను, మీకు కూడా కావాలంటే చెక్ చేయండి. సో అలా ఒకసారి మా కొత్త ఇంటికి కూడా వెళ్ళాము. కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్ళి చూపించాను అనమాట. హౌస్ కన్స్ట్రక్షన్ ఎంత వరకు వచ్చింది అండ్ మా ప్లానింగ్ ఎలా ఉంది అనేసి. సో నా ప్లాన్ అంతా చూపించాను. నెక్స్ట్ టైం వస్తే గృహప్రవేశానికి వస్తాడేమో. మా కన్స్ట్రక్షన్ వర్క్ స్పీడ్ చూస్తుంటే ఆగస్ట్ కూడా అయ్యేటట్లేదు. ఇక టైర్ ఇష్యూ ఉందన్నాను కదా, సో దగ్గరలో ఉన్న MRF టైర్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో సర్వీస్ సెంటర్ కి రాగానే ఫస్ట్ గాలి అయితే కొట్టమన్నా అనమాట. సో లేటర్ మాకు అర్థమైంది ఏంటంటే దీన్ని ఎవరైనా సరే దేంతోనైనా తీసుండొచ్చు ఆర్ ఏదైనా గుచ్చిపోయి ఉండొచ్చు అనేసి ఫస్ట్ సస్పెక్ట్ చేసాము. తర్వాత స్లోగా సోప్ వాటర్ కొట్టి చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే మేకైతే గుచ్చుకుంది. సో దీని వల్ల బబుల్స్ బయటకు వస్తున్నాయి సోప్ వాటర్ కొట్టినప్పుడు. సో దీన్ని ఎలాగైనా సరే తీసేయాలన్నమాట. సో దీన్ని తీసేసి ప్యాచ్ అయితే వేయించుకోవాలి, లేదంటే ఎన్నిసార్లు గాలి కొట్టినా అది అలా పోతూనే ఉంటుంది. సో మేము కూడా ప్యాచ్ చేయించేసా అని చెప్పాము. ఇది 150 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మేక్ బయటకు తీసేటప్పుడు చూస్తే ఇది 1 ఇంచ్ మేక్ ఎంత షార్ప్ గా ఉందో చూడండి. అందుకే ఇంత ఫాస్ట్ గా అయితే గాలిపోయింది. మేమైతే ఎవరో తీసేసారు అనుకున్నాం. లక్కీలీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా వచ్చి దీన్ని రిపేర్ లేకపోతే ప్యాచ్ చేయించుకున్నాము. అదర్వైజ్ మధ్యలో ఎక్కడైనా అయ్యి ఉంటే ఇది చాలా ప్రాబ్లం అయ్యేది. సో సేఫ్ గా తనైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యింది మేము ఉన్న ఏరియాలో. ఈ ఏరియా లొకేషన్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి.